హాయ్ కుర్రోళ్ళు, మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడూ నైటీలు వేసుకుని అమ్మాయిలు ఆంటీలు ఏంటి కొత్త చీరలు కట్టుకొని వసే రావలమ్మ సినిమాలో విజయశాంతిలా తల మీద పూజ సామాన్లు పట్టుకొని వెళ్తున్నారేంటి అనుకుంటున్నారా? కొండదేవుడి పండగ అండి. పూర్వం మా తాతల కాలంలో వర్షాలు పడేవి కాదంట. ఆ వర్షాల కోసం మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ కొండకు పూజ చేసిన వెంటనే వర్షాలు పడేవంటండి. కాలం మారిపోతుంది. యువత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తప్ప మిగతా ఏ బుక్ కూడా చూడటం లేదు. అట్లీస్ట్ ఈ పండగైనా ఎలా చేస్తారు అని చూస్తారు అనుకుంటే అమ్మాయిలతో ఫోటోలు దిగుతున్నారు. నెక్స్ట్ తరానికైనా ఈ పూజ ఎలా చేయాలో వీడియో తీస్తే దీని ద్వారా అయినా ఈ పండగ మర్చిపోకుండా చేస్తారని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈయనే మా పూజారి ఎరుకునాయుడు. ఈయనే ఈ పూజ అంతా చేస్తారు ప్రతి సంవత్సరం. ఇంక ఈ దేవుడికి నైవేద్యం ఏంటంటే ఈ పరమాన్నం అండి. ఈ పరమాన్నం స్పెషల్ ఏంటంటే ఇందులో పంచదార వేయరు. అదే ఈ నైవేద్యం స్పెషల్. ఇలా మొదటిగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తమ ఆవో గేదె దగ్గర తీసిన పాలను ఇలా స్వామివారికి అభిషేకంగా చేస్తారు. దీనివలన గ్రామంలో పశు సంపద ఆరోగ్యంగా ఉంటుందంట. పాలు ప్యాకెట్లలో పాలు మాత్రం యూజ్ చేయరు. ఆవు గేదె స్వయంగా వారి దగ్గర నుండి మాత్రమే తీసుకొని పాలాభిషేకం చేస్తారు. ఇలా మొదటగా పూజా భాగంలో ఈ పాలాభిషేకం ప్రక్రియ పూజారి ఎరికినాయుడు గారు చేస్తారు. తరువాత ఈ మట్టి ప్రమిదని ముందుగా ఆవు పేడ వేసి దాని తరువాత ప్రమిద పెట్టి నూనె వేసి జ్యోతి వెలిగిస్తారు. ఇలా 3 రాళ్ళకు పసుపు రాస్తారు. ఇలా పసుపు రాసిన మరుక్షణం కుంకుమ రాస్తారు. ఇలా అమ్మాయిలందరూ పసుపు కుంకాలు చల్లగా ఉంటాయని దీని అర్థం. ఇలా పచ్చని అరిటాకులు వేసి వడపప్పు, సలివిడి, కొబ్బరికాయ, అరటిపండు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. దారానికి పసుపు రాసి స్వామివారికి మాలలా వేస్తారు. ఎందుకంటే దారాలుగా వర్షం పడాలని. ఇంకా వీటిని అంకుడాకులు అంటారంట. ఇలా 8 ఆకుల మీద పరమాన్నం పెట్టి స్వామివారిని పూజిస్తారు. ఎందుకంటే 4 దిక్కులు 8 మూలలు వర్షాలు సమృద్ధిగా పడాలని, పంట బంగారంలా పండాలని. ఇలా పూజ అయిపోగానే చాలు, మన వాళ్ళు పసుపులు మామూలుగా రాసుకోరు. అప్పుడు నల్లగా తెల్లగా ఉండే మొక్కలు అందరి మొక్కలు ఒకేలాగా ఉంటాయి, పసుపు మొక్కలుగా మారిపోతాయి. ఇంక ఈ మేకను చూస్తే జాలేస్తుంది. స్వామివారికి మేకను బలిస్తారు. బలివ్వడం అయితే స్వామివారికి వేస్తారు, కానీ భుజించడం అయితే మనమే చేస్తాం. నల్లకొండ మీద ఈ తెల్ల చారలు ఏంటని చూస్తున్నారా? ప్రతి సంవత్సరం ఈ చారల్లో వండిన పరమాన్నం వేస్తారు. సంవత్సరానికి ఒకసారి పడే పరమాన్నమే కొండను అరగదీస్తుంది. అలాంటిది మనం ఇలాంటి కొండలాంటి లక్ష్యాలను ఎందుకు జయించమో అప్పటికీ అర్థం కాదు. ఇలా పరమాన్నంను తెల్ల చారల్లో వేసి అందరూ కూర్చొని తింటారు. ఇంత కొంచెం పరమాన్నం అంతమందికి ఎలా సరిపోతుంది అనుకుంటున్నారా? అందులో పంచదార ఉండదు కాబట్టి. దేవుడి దయ వల్ల పంచదారగానే వేస్తే ఇలాంటి కుండలో 10 అయినా చాలవు. నడబంద కుర్రాలు తిండి అలా ఉంటుంది. మరి ఇలా పంచదార లేని పరమాన్నానికే పసరు తీస్తున్నారు. ఇంకా పంచదార ఇస్తే అది ఊహకే అందని పరిణామం. ఇలా వ్లాగ్ చేసుకుంటూ నేను బిజీ అయిపోయాను. అట్లీస్ట్ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఇలాంటి అందమైన కొండ మీద అమ్మాయిలతో ఒక రీల్ చేయాలనుకున్నాను. యాక్చువల్గా మేమైతే కొండదేవుడి పండగకి వచ్చాము. ఇక్కడ అమ్మాయిలు ఏంటి ఇంత సిన్సియర్గా ఆలోచిస్తున్నారు, అసలు ఏంటి ఇంత దైవభక్తి పెరిగిపోయిందంటే నేను అనుకుంటున్నాను. అసలు వీళ్ళు దేనికి వచ్చారు, ఏం కోరుకోవడానికి వచ్చారు ఒక్కొక్కరిని అడుగుతాను. నాగమణి, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడ? కొబ్బరికాయ తినడానికి వచ్చాను. కొబ్బరికాయ తినడానికి వచ్చావా? ఈ బాబోయ్ జయ, నీకు ఎందుకమ్మా వచ్చావు నువ్వు? నాకు పెసరపప్పు అని చాలా ఇష్టం, తినడానికి వచ్చాను. దేవుడి కోసం లేదా పెసరపప్పు కోసం వచ్చావా? బా పోనీ అమ్మ వెంకి నువ్వేం చెప్పమ్మా, నువ్వేం తినడానికి వచ్చావు? చాలా ఇష్టం. అరే వెంకి, నువ్వు కూడా నా అట్టిపడి తినడానికి వచ్చావా? అయ్యో ముద్దులో నువ్వేం తినడానికి వచ్చావు? ముద్దులో చాలా ఇష్టం పరమాన్నం. మీ ఇంట్లో చేసుకోలేదు, ఇప్పుడు పరమాన్నం తినడానికి వచ్చావా? దేవుడి కోసం ఒక్కడైనా రాలేదా? మనం అట్లీస్ట్ శశి అయినా వచ్చిందేమో అడుగుతాము. అమ్మ శశి, నువ్వు దేని గురించి వచ్చావమ్మా? చల్లుడి కోసం వచ్చావా? అయ్యో, అమ్మాయిలో ఒక్కరికి కూడా దైవభక్తి లేదు. నేనా ఇప్పుడు ఆ మేకని నరుకుతారు కదా, నైట్ మటన్ మసాలా తినడానికి వచ్చాను నేను. అయినా పర్వాలేదు. బాయ్ ఫ్రెండ్. ఇక మా వాళ్ళైతే
సిన్సియర్గా నెలకు 500 ఇచ్చి చిడతలు నేర్చుకుంటున్నారు. ఈ టాలెంట్ వేస్ట్ అవ్వకుండా కొండ కిందకు వచ్చి చిడతలు వేశారు. మామూలుగా వేయలేదు. నెలకు 500 ఇస్తే 1000 రూపాయల ప్రదర్శన ఇక్కడ చేశారు. మామూలుగా చేయలేదు. ఒక రైతు వర్షానికి ఇంతలా పూజ చేస్తాడా అని అనుకోవచ్చు. అదే వర్షం పడితే పొలంలో నీరు ఉంటుంది, పడకపోతే అదే నీరు తన కళ్ళపైన ఉంటుంది. ప్రతి రంగానికి పిచ్చ యాడ్స్ ఇచ్చే మన హీరోలు వ్యవసాయ రంగానికి ఒక్క యాడ్ కూడా అవ్వరు. వ్యవసాయ రంగానికి కూడా యాడ్స్ ఇచ్చి పైకి తీసుకొస్తే చాలా బాగుంటుంది. నిజమైన హీరోలు అవుతారు. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.